వినాయక చవితి రోజు మట్టితో చేసిన బొజ్జ గణపైని మా ఇంటికి కూడా తెచ్చేసుకున్నాం. పొద్దున్నే లేచి తలంటు స్నానాలు చేసి గుమ్మాలకు మామిడాకులు కట్టేసి వినాయక చవితి పూజ చేసుకోవడానికి బొజ్జ గణపైకి పీఠం కూడా సిద్ధం చేసేసుకున్నాం. అసలు వినాయక చవితి అంటేనే పిల్లల పండగండి. ఎందుకంటే ఏ కల్మషం లేని చిన్నపిల్ల మనస్తత్వం కలవాడు మన గణపయ్య. అన్ని పూజలకి భిన్నంగా వినాయక చవితి రోజు మాత్రమే స్పెషల్ గా ఉండేది ఏంటంటే పాలి. వివిధ రకాల పళ్ళు కాయలు కూడా మనం ఈ పాలికి కడతాం. అలాగే పూజ కోసం వినాయకుడికి ఎంతో ప్రియమైన గరికను కూడా వాడతాం. ఆయనకి ఇష్టమైనవన్నీ పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాయి శక్తిలో ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఉండరాలు అయితే చేస్తారు. రెండు రకాలుగా చేస్తారు. బెల్లం వేసి బియ్యం పిండితో చేస్తారు, అలాగే బియ్యం నూకతో కూడా చేస్తారు. మొన్న ఒక రోజు కాకినాడ వెళ్తే అక్కడ ఎవరో పాంప్లెట్స్ కి బదులుగా వినాయక చవితి వ్రతకల్ప పుస్తకాలు అయితే ఇస్తూ ఉన్నారండి. అది ఈ రోజు కథ చదువుకోవడానికి బాగా ఉపయోగపడింది. పిల్లల్ని దగ్గర పెట్టుకుని పూజ చేయడం అనేది అసలు చిన్న పని కాదండి. అయ్యానైతే అందరికంటే ముందు వాడే చేస్తా అంటాడు. ఇంతకీ మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కమెంట్ చేసి చెప్పేయండి. చంద్రుడిని చూసి నీలాపనిందలు రాకుండా వ్రత కథ అంతా చక్కగా విని అందరూ అక్షింతలు కూడా వేసుకున్నాం. ఇంతకీ ఈ వినాయక చవితి రోజు చేసే అన్ని ప్రసాదాల్లో మీ ఫేవరెట్ ఏంటి? కమెంట్ చేసి చెప్పేయండి.